వాక్యాన్ని విందాం. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నాయకుడిగా ఉండి నడిపిస్తున్నప్పుడు మోషే చివరి మజిలీ లేదా నాయకత్వం పూర్తయ్యే సమయంలో మోషే మృతి పొందక మునుపు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 12 గోత్రాలను పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. పెద్దవాడైన రూబేను మొదలుకొని చిన్నవాడైన బెన్యామీను వరకు. బెన్యామీనేనా 12 మందిని కూడా ఆశీర్వదించడానికి ఒక్కొక్కరిని తన దగ్గరికి పిలుస్తాడు. అలాగూ పిలిచి వారందరూ ఎదురుగా ఉండగా దేవుడు ఎలాంటి వాడో చెబుతాడు. దేవుడు ఎంత ఘనమైన కార్యాలు చేశాడో, దేవుని గొప్పతనం ఏంటో చెబుతాడు. దేవుని గొప్పతనాన్ని వివరించిన తర్వాత ఆ దేవుని ఆశీర్వాదం వీరికి అవసరము అన్న కోణంలో దేవుడు మోషే ద్వారా 12 మందిని ఆశీర్వదించుకుంటూ వస్తాడు. అలాగున పెద్దవాడిని పిలిచి ఆశీర్వదించాడు. తర్వాత వచ్చినటువంటి ఆ షిమ్యోనును, రూబేను, షిమ్యోను, తర్వాత లేవి, ఇలా అందరినీ ఆశీర్వదించుకుంటూ యోసేపు దగ్గరికి వస్తాడు. యోసేపును కూడా దీవిస్తాడు, యోసేపును కూడా ఆశీర్వదిస్తాడు. గతంలో కూడా యోసేపు దేవుని గురించి మాట్లాడినట్టుగా నాకు గుర్తుంది. ఇక్కడ కూడా మనం చూస్తే యోసేపును మోషే కూడా ఆశీర్వదిస్తాడు. అప్పుడు యాకోబు ఆశీర్వదించాడు. ఇప్పుడు మోషే కూడా యోసేపును తన దగ్గర పిలుచుకొని ఆశీర్వదిస్తాడు. తాను యోసేపును 5 వచనాలు ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో 13వ వచనం నుండి 17వ వచనం వరకు యోసేపును గూర్చి ఇట్లనెను: ఆకాశ పరమార్థముల వలను, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అది అతని వృషభునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిం యొక్క 10,000ను, మనష్షే యొక్క 1,000ను అలాగు నొందురు. చదువున లేఖన భాగము ప్రభు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. యోసేపును దీవిస్తూ, యోసేపును ఆశీర్వదిస్తూ, యోసేపు గురించి అనేక దీవెనలను అతని మీద పలుకుతూ ఒక అద్భుతమైన మాట అంటాడు: పొదలో నుండిన వాని దీవెన నీ తల మీద ఉండును అంటాడు. పొదలో నుండిన వాని దీవెన నీ తల మీద ఉండును అని అంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పొదలో నుండిన వాని అటువంటి కటాక్షము యోసేపు తల మీద ఉండును అంటాడు. పొదలో ఒక వ్యక్తి ఉన్నాడంట, అతని కటాక్షము యోసేపుకు అవసరమట. పొదలో ఒక వ్యక్తి కనబడుతున్నాడట, ఆ పొదలో నుండిన వాని కటాక్షము లేదా అతని దీవెన యోసేపు తల మీద ఉండాలి అని మోషే చాలా దూరదృష్టితో అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన మాటలు అక్కడ వ్రాసి ఉన్నప్పటికీ ఎందుకు మోషే దేవుని గురించి మాట్లాడుతూ ఒక్కసారే పొదలో ఉండిన వాని దగ్గరికి వెళ్ళిపోయాడు? పైన దేవుని దీవెన గురించి మాట్లాడాడు, పైనున్న దీవెన గురించి మాట్లాడాడు, అగాధ జలముల దీవెన గురించి మాట్లాడాడు, శ్రేష్టమైన పదార్థాల గురించి మాట్లాడాడు.
అతని గురించి చక్కగా దీవించాడు. కానీ ఒక్కసారిగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మోషే అంటాడు, పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీద వచ్చునుగాక. పొదలో ఏం జరిగింది? ఏ పొదను గురించి మోషే మాట్లాడుతూ ఉన్నాడు? పొదలో నిండిన వాని కటాక్షం ఒక వ్యక్తి మీద ఉంటే, పొదలో నిండిన వాని కటాక్షం ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి ఏ విధంగా మారుతాడు? మిగతా 12 మంది అన్నదమ్ముల లిస్టు చూస్తే ఎవరికి కూడా ఈ ఆశీర్వాదాన్ని మోషే ఇవ్వలేదు. ఎవరికి కూడా ఈ ఆశీర్వాదాన్ని మోషే పలకలేదు. ప్రత్యేకించి యోసేపు మీద పలుకుతూ ఉన్నాడు. ఏమంటాడంటే, యోసేపు, నీకు ఒకరి కటాక్షం కావాలి. అది ఎవరి కటాక్షము అంటే, పొదలో నుండిన వాని కటాక్షము నీ తల మీద ఉండాలి, అది నీ తల మీదకి దిగి రావాలి అని. పొదలో నుండిన వాని కటాక్షం నీ తల మీదకి దిగి వస్తే ఏం జరుగుద్దట? కింద ఏమన్నాడు? తన సహోదరులో ప్రఖ్యాతి నొందిన వాని నన్నెత్తి మీదికి అది వచ్చును. అదేంట్రీ? పొదలో ఉండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వస్తే, పొదలో ఉండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వస్తే కింద అంటాడు, అతని సహోదరులో ఘనత నొందిన వాని నన్నెత్తి మీదికి అది వచ్చును. యోసేపు తల మీద ఉన్న కటాక్షము మరొక సహోదరుని మీదకి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా చూస్తున్నాం. యోసేపు తల మీద ఉండిన వాడి కటాక్షము, పొదలో ఉండిన వాడి కటాక్షము యోసేపు తల మీదకి వచ్చినప్పుడు అదట సహోదరులో ఘనత నొందిన వాని నన్నెత్తి మీదికి వచ్చును. ఒక వ్యక్తి మీద పొదలో నుండిన వాని కటాక్షము వస్తే, ఒక వ్యక్తి మీదికి పొదలో ఉండిన వాని కటాక్షం ఒక వ్యక్తి తల మీదకి వస్తే అది అతని తల మీద మాత్రమే కాదు, అతనితో కూర్చున్న అతని సహోదరుల తల మీద కూడా, నన్నెత్తి మీద కూడా అది వచ్చును. ఏంటి పొదలో ఉండిన వాని కటాక్షము? ఎందుకు ఆ కటాక్షము శ్రేష్టమైనది? ఎందుకు ఆ కటాక్షము ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎందుకు ఆ కటాక్షము ఒకరి యొద్ద నుంచి మరొక దగ్గరికి, ఒకరి తల మీద నుంచి మరొక తల మీదకి వెళుతుంది? మోషే దీవించేటప్పుడు తన స్వాధీనంలో ఉండి దీవించలేదు, పరిశుద్ధాత్మని లేదా దేవుని ఆధీనంలో ఉండి స్వాధీనంలో ఉండి దీవించాడు. పొదలో ఉండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వస్తే, పొదలో ఉండిన వాని కటాక్షము నీ తల మీదకి వస్తే, ఒకవేళ ఆ కటాక్షం వచ్చినప్పుడు ఆ కటాక్షము పొందుకున్నవారు, ఆ కటాక్షము కలిగి ఉన్నవారు, ఆ కటాక్షమును అనుభవించిన వారు ఎంతటి గొప్ప ఘనమైన కార్యాలు చేశారో బైబిల్లో మనకు రాయబడి ఉంది. ఈరోజు సంఘానికి ఏం కావాలంటే పొదలో నిండిన వాని కటాక్షము కావాలి. యోసేపు తల మీద ఉన్న కటాక్షము, యోసేపు తల మీద కటాక్షము తన సహోదరుల మీదకి అది ట్రాన్స్ఫర్ అయిపోయింది. మనం బైబిల్లో చూస్తే పొద రహస్యంగా ఉంటుంది. ఎవరైనా పొద వెనకాల లేదా పొదలో దాక్కుంటే మనకు కనబడరు. పొదలో చిక్కుకున్న వాళ్ళు కనబడరు. అంటే కనబడని ఆశీర్వాదము, కనబడని కటాక్షము మనకు కనబడకుండా పొదలో మన పక్కనే దాగి ఉన్న ఒక కటాక్షము యోసేపు తల మీదకి రావాలట. మన మూల పితని అబ్రహాము తెలుసు కదా. అతనికి దేవుడు కుమారుడు ఇచ్చిన తర్వాత, కుమారుడు కాస్త పెద్దవాడయ్యగానే దేవుడు అతన్ని బలిగా అర్పించమంటే అతను తీసుకొని వెళ్ళి మోరియా పర్వతానికి తీసుకువెళ్ళి
మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి ఆ కట్టెల పైన ఇస్సాకును బంధించి అతన్ని పడుకోబెట్టి అతన్ని బలి చూడడానికి కత్తి పైకి లేపినప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు. అబ్రామా అబ్రామా, నీ కత్తి దించు, ఇందును బట్టి నువ్వు నాకు భయపడుచున్నావని ఎరుగుదును అన్నాడు. ఈ మాట వినగానే అబ్రహాము కళ్ళెత్తి చూశాడు. కళ్ళెత్తి చూడగానే అబ్రాహాము కంటికి పొద కనబడింది. అబ్రహాము కళ్ళెత్తి చూడగా ఆకాశం కనబడలే. అబ్రహాము కళ్ళెత్తి చూడగా ఒక మర్రగై ఉన్న పొద కనిపించింది. అప్పటి వరకు వెళ్ళాడు, బలిపీఠాన్ని కట్టాడు, కట్టెలు పేర్చాడు, నిప్పు తీసుకొని ఉన్నాడు, కుమారుని బంధించి పడుకోబెట్టాడు, కత్తి చేత పట్టుకున్నాడు. అప్పటి వరకు కనబడని పొద దేవుడు మాట్లాడగానే, దేవుని మాట వినగానే, దేవుని స్వరం వినగానే అక్కడ కళ్ళెత్తి అబ్రహాము చూడగా పొద కనబడెను. ఆ పొదలో ఏం కనబడింది అబ్రహాము కంటే? కొమ్ములు చిక్కుకొని ఉన్న ఒక పొట్టేలు కనబడిందట. కొమ్ములు చిక్కుకొని ఉన్న ఒక పొట్టేలు కనబడిందట. ఇతను వెళ్ళి ఆ కొమ్ములు చిక్కుకున్నటువంటి ఆ పొట్టేలను తీసుకుని వచ్చి తన కుమారుని తీసి ఆ కుమారుని స్థానంలో ఆ పొట్టేలను పెట్టి పొట్టేలను బలిచ్చాను. అంటే పొదలో ఉన్నవాని కటాక్షము ఒకరి మీదికి వస్తే, పొదలో ఉన్నవాని కటాక్షము ఒకరి మీదికి వస్తే వారి స్థానంలో దేవుడు నిలబడతాడు. వారి శ్రమ కాలంలో దేవుడు నిలబడతాడు. వారికి మారుగా, ఇస్సాకుకు మారుగా యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నటువంటి పొట్టేలు బలిగా అర్పించబడెను. అబ్రహాం మీదికి పొదలో ఉన్నవాని కటాక్షం వచ్చింది. అబ్రహాం మీదికి పొదలో దాచుకున్నవాని కటాక్షం వచ్చింది. ఎప్పుడైతే పొదలో ఉన్నవాని కటాక్షం అబ్రహాం మీ తల మీదకి వచ్చిందో వెంటనే అబ్రహాము కుమారుని స్థానంలో ఆ పొదలో ఉండినవాడు బలిగా అర్పించబడ్డాడు. అంటే శ్రమపడాల్సిన యోసేపు, శ్రమపడాల్సిన ఇస్సాకు స్థానంలో, బలి అవ్వాల్సిన ఇస్సాకు స్థానంలో, బాధపడాల్సిన ఇస్సాకు స్థానంలో, దుఃఖించాల్సిన ఇస్సాకు స్థానంలో పొదలో ఉన్నవాని కటాక్షము అబ్రహాము పొందుకున్న కారణాన ఆ స్థానంలో దేవుడు బాధపడ్డాడు, కానీ అబ్రహామును సంతోషంగా ఉంచాడు. మీరు ఒకవేళ ఆది కాండంలో చూస్తే ఆ మాట రాయబడి ఉంటుంది. ఆది కాండం 22వ అధ్యాయము 9వ వచనం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుడు నాకు ఇయ్య వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడేను. అబ్రహాము కళ్ళెత్తి చూడగా ఏం కనబడిందట? ఏం కనబడింది? ఎందుకు కనబడింది పొదలో ఉన్నటువంటి ఆ పొట్టేలు? ఇప్పుడు ఇస్సాకు బలి అయ్యాడు అనుకోండి, ఇస్సాకును బలిగా అర్పించాడు అనుకోండి, ఇస్సాకును అబ్రహాము చంపివేశాడు అనుకోండి, తన చేతులతో కత్తి తీసుకొని ఒకవేళ ఇస్సాకును అబ్రహాము చంపివేశాడు అనుకోండి, అక్కడ ఉన్న అబ్రహాము బంధువులు కానీ, అబ్రహాము భార్య కానీ, లేదా అబ్రహాం ఇంట్లో పనిచేస్తున్న వారు కానీ, లేదా అబ్రహాము కానీ, వాళ్ళ అనుభవం ఎలా ఉంటుంది? ఒకళ్ళ ఇంట్లో సారమ్మకు చెప్పకుండా ఇస్సాకును తీసుకొని వచ్చాడు కదా, ఇప్పుడు అలాగా ఒంటిగా వెళ్ళిపోయి ఖచ్చితంగా చెప్పాలి కదా. ఏమని? ఇస్సాకును మోరియా పర్వతం మీద
బలిచ్చి వచ్చాను, చంపేసి వచ్చానని చెప్తాడు కదా. చెప్పినప్పుడు ఒకవేళ సారమ్మ ఎలా అనుకుంటుంది? మంచి పని చేసేవాళ్ళే అంటదా? సారమ్మ సంతోషిస్తుందా? అంటే సారమ్మకి ఏం కలుగుద్ది? వేదన, దుఃఖం. తన చేతులతో చంపిన అబ్రహాంకి ఏం కలుగుద్ది? వేదన, దుఃఖం. తన దగ్గర పనిచేస్తున్న వారు ఏ విధంగా ఉంటారు? వేదన, దుఃఖం. పొదలో నుండిన వాని కటాక్షం ఒక వ్యక్తి మీదకి వస్తే వారి దుఃఖం సంతోషంగా మార్చబడుద్ది. పొదలో ఉండిన వాని కటాక్షం నీ తల మీదకి వస్తే నీ దుఃఖము సంతోషంగా మార్చబడుద్ది. నీ వేదన నాట్యంగా మారుస్తాడు దేవుడు. నీకు ఎవరి కటాక్షం కావాలంటే పొదలో నుండి వాని కటాక్షము నీ మీదికి రావాలి. ఆయన కటాక్షం నీకు కలగాలి. ఆయన కటాక్షము నీవు పొందుకోగలగాలి. అరే, మనుషుల కటాక్షం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈరోజు వాళ్ళు కనికరిస్తారు, రేపు ద్వేషిస్తారండి. పొదలో ఉండిన వాడిని కటాక్షము నీ మీదికి రావాలంటే, అబ్రహాము తల మీదకి వచ్చిన కటాక్షము నీ మీదికి రావాలంటే ఊరికి నేను ప్రార్థిస్తే రాదు కదా, ఊరికే మొరపెడితే రాదు కదా, ఊరికే మందిరానికి వచ్చి వెళ్తే రాదు కదా. అతని కటాక్షం పొందుకోవడానికి అంత ఈజీ కాదు కదా. ఊరికనే దేవుని కటాక్షం నీ మీదికి, నా మీదికి, నీ తల మీదికి, నీ కుటుంబం మీదికి రాదు. నేను పాడాను, ప్రార్థించాను, పరిచర్య చేశాను, ఆరాధించాను, దేవునికి సహకరించాను, పరిచర్యకు డబ్బులు ఇచ్చాను, ఏది చేసినా దేవుని కటాక్షం నీ తల మీదికి రాదు. యోసేపు ఏమి ఇచ్చాడు? డబ్బులు ఇచ్చాడా? యోసేపు ఏమి ఇచ్చాడు? యోసేపు తల మీదికి రావాలని ఎందుకు మోషే దీవిస్తున్నాడు? అబ్రహాము తల మీదికి ఎలాగూ వచ్చింది? అబ్రహాము తల మీదికి దేవుని కటాక్షము, పొదలో ఉండిన వాని కటాక్షం ఎలాగొచ్చింది? అబ్రహామట దేవుని మాట విని తన ఇష్టాన్ని దేవుని ఎదుట బలి చేశాడట. తన ఇష్టాన్ని దేవుని ఎదుట బలి చేశాడు. బైబిల్లో రాయబడింది, నువ్వు ప్రేమించున్న ఇస్సాకును అనుంది. అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. తను ప్రేమిస్తున్న ఇస్సాకును బలిగా, తన ప్రేమిస్తున్న ఇస్సాకును బలి చేసాను, చంపివేసాను. కత్తి పట్టుకున్నాడు, పైకి లేపాడంటే పైకి లేపి చూస్తాడా? ఏం చేస్తాడు? అందరం తీసుకువెళ్ళి బలిపీఠం కట్టి, కట్టెలు పేర్చి, బంధించి, కట్టెల మీద పడుకోబెట్టి కత్తి పైకి లేపాడంటే ఊరకనే చూద్దామనా? షో చేయడానిక? కాదు కదా. ఎందుకు లేపాడు? ఒకవేళ దేవుడు మాట్లాడకపోతే ఖచ్చితంగా అబ్రహాము తలను, అదే ఇస్సాకు తలను అబ్రహాము నరికేసేవాడు. దేవుని కటాక్షం నీ మీదికి రావాలంటే నీ ఇష్టాన్ని బలిచే. దేవుని కటాక్షం నీ మీదికి రావాలంటే నీ ఇష్టాన్ని బలిగా మార్చు. చాలామంది రకరకాల ఇష్టాలు కలిగి ఉండి దేవుని కటాక్షం కొరకు ప్రార్థన చేస్తారు. కొందరికి తిరుగుడు అంటే ఇష్టం. లోకంలో కొందరు వారి సొంత చిత్తం చేయడం ఇష్టం. కొందరికి పాపం అంటే ఇష్టం. కొందరికి ప్రౌడ్, అహంకారం అంటే ఇష్టం. చాలా అహంకారంగా ఉంటారు వాళ్ళని చూస్తే. నీ ఇష్టాన్ని బలిగా చేసినప్పుడే పొదలో నుండి కటాక్షం నీ తల మీదకి వస్తుంది. నీ ఇష్టాన్ని బలిగా చేసినప్పుడే పొదలో నుండి కటాక్షం నీ తల మీదకి వస్తుంది. ఇంకొక సందర్భం చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాను. మిద్యాను దేశంలో అరణ్యంలో గొర్రెలు మేపుకుంటుంటే మోషే 40 సంవత్సరాలు తాను గొర్రెలు మేపుతూ హోరేబు పర్వతం దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చాక అక్కడ ఒక పొద కనిపిస్తుంది కదా. ఆ పొద మండుచూ ఉంటుంది కానీ కాలిపోదు. అలాని ఏంటి ఈ పొద మండుతుంది కానీ కాలట్లేదు, అట్లాగే పచ్చగా కనిపిస్తుందని
మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళగా దేవుడు పొదలోంచి మాట్లాడాడు. మోషే మోషే నీ చెప్పులు విడుము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధము పవిత్రమైన స్థలము అని అన్నాడు. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడగానే మోషే వెంటనే తన చెప్పులు విడిచి దేవునితో మాట్లాడతాడు. పొదలో ఉన్న వాని స్వరం వింటాడు. పొదలో ఉన్న వాని కటాక్షము మోషే తల మీదికి వచ్చాను. పొదలో ఉన్న వాని కటాక్షము మోషే తల మీదికి వస్తే ఎన్ని ఘనమైన కార్యాలు జరిగాయో చూడండి, ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయో చూడండి. అతని కటాక్షం నీ తల మీదకి వస్తే, నీ చరిత్ర మారిపోయిద్ది, నీ స్థితిగతులు మారిపోతాయి, నీ పరిస్థితి మారిపోయిద్ది, నీ పొజిషన్ మారిపోద్ది, నీ స్థానం మారిపోద్ది. 40 సంవత్సరాలు అయిందా, వెట్టి చాకిరీ చేస్తున్నాడా, మామ దగ్గర బందీగా ఉన్నాడా, భార్యల దగ్గర బందీగా ఉండిపోయాడా, మామ మంద దగ్గర బందీగా ఉండిపోయాడా, ఆ గొర్రెల్ని మేపుకుంటూ వెళ్తున్నాడా? 40 ఇయర్స్ అయింది, 40 సంవత్సరాలు అయింది. అరణ్యంలోని అతని జీవితం, అరణ్యమే అతనికి ఆ గుడారంగా మారిపోయింది. అరణ్యంలోని అతని ఆహారం, బాగా చదువుకున్నవాడే, బాగా విద్య నేర్చుకున్నవాడే అరణ్యంలో గొర్రెల వెంట తిరుగుతున్న వాడికి పొదలో నుండిన వాడు కటాక్షం అతని తల మీదకి రాగానే అరణ్యంలో తిరుగుతున్న వానికి విడుదల కలిగింది. లోకంలో తిరుగుతున్న వానికి విడుదల కలిగింది, బందీగా ఉన్న వానికి విడుదల కలిగింది. అసలు ఆ కటాక్షము పొందుకోగానే మోషే చరిత్ర అంతా మారిపోయిందండి. ఓ పవర్ఫుల్ వెపన్లా మారిపోయాడు మోషే. అతని కటాక్షము మోషే మీదకి రాగానే 40 సంవత్సరాలు ఒకటే కర్రను కలిగి ఉన్నాడు. 40 సంవత్సరాలు ఒకటే కర్రను కలిగి ఉన్నాడు. ఆ కర్రతోనే గొర్రెలు మేపుతూ ఉన్నాడు. ఆ కర్రతోనే గొర్రెలకు రకరకాల చెట్ల మండలు వేస్తూ ఉన్నాడు. ఆ కర్రతోనే తన జీవితం కొనసాగిస్తున్నాడు. అప్పటి వరకు ఆ కర్ర సాధారణమైన ఒక ఆర్డినరీ కర్రగా ఉన్నది. ఎప్పుడైతే పొదలో ఉండిన వాని కటాక్షము మోషే తల మీదకి వచ్చిందో ఆ కర్ర శక్తివంతమైన కర్రగా మారిపోయింది. ఇలా కర్ర తీసి అలా కింద వేయగానే 40 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు కర్రను కింద పెట్టాడు, పైన పెట్టాడు, కర్రను పట్టుకున్నాడు, కర్రతో కొట్టాడు, గొర్రెల్ని కొట్టాడు, మేకలను కొట్టాడు. 40 సంవత్సరాల కర్రతోటి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. కింద పడేస్తాడు, మీద పడేస్తాడు. ఏ రోజు కూడా కర్ర పాము కాలేదు. ఆ రోజు అతని కటాక్షం, పొదలో నుండిన వాని కటాక్షము మోషే తల మీదికి రాగానే అతని చేతిలో ఉన్న సాధారణమైన కర్ర శక్తివంతమైన కర్రగా మారిపోయింది. కర్ర కిందే కానీ అది పాముగా మారిపోయింది. ఒక్కసారి దాన్ని చూసి దూరంగా పారిపోయాడు. లేదు వెళ్ళి ఆ పాము తోకను పట్టుకో అన్నాడు. వెళ్ళి ఆ పాము తోకను పట్టుకోని అది మళ్ళీ కర్ర అయిపోయింది. ఈ కర్రే నీకు శక్తిని ఇస్తుంది పో అన్నాడు. ఇప్పుడు మోషే స్థానంలో మీరున్నారనుకోండి, ఇన్ని రోజులు నేను పట్టుకుంది కర్రనా? ఇన్ని రోజులు వాడిన కర్రే కదా, అది సాధారణ కర్రే కదా, గొర్రెలు మేకలు కొట్టిన కర్రే కదా, గొర్రెల వెంట తిరిగిన కర్రే కదా అది. ఇన్ని రోజులు మోసే చేతిలో ఉన్న కర్ర శక్తి లేనిదిగా, దేనికి ఉపయోగం లేనిదిగా, ఏ పనికి రానిదిగా, వాస్తవాన్ని గొర్రెలు మేపడానికి ఉపయోగించుకునే కర్ర అది. ఎప్పుడైతే కటాక్షం అతని తల మీదకి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని కటాక్షం అతని తల మీదకి వచ్చిందో ఆ కర్ర శక్తివంతమైన కర్రగా మారిపోయింది. ఇప్పుడు ఆ కర్ర చరిత్ర సృష్టించబోతుంది. సాధారణమైన కర్ర శక్తి కలిగిన కర్రగా మారిపోయింది.
దేవుని కటాక్షం నీ మీదకి వస్తే, దేవుని కటాక్షం నీ తల మీదకి వస్తే, పొదలో నుండి వాని కటాక్షం నీ తల మీదకి వస్తే, సాధారణ వ్యక్తిగా ఉన్న నీవు శక్తి కలిగిన అభిషేకం కలిగిన వ్యక్తిగా మారిపోతావు. ఆయన చేతిలో కర్రనే మారిపోయిందే, ఆయన చేతిలో కర్రనే మారిపోయిందే. దేవుని కటాక్షం మోషే మీదకి వచ్చిన కారణాన పిరికివాడిగా ఉన్న మోషే, బంధించబడిన మోషే, విడుదల లేకుండా అరణ్యంలో తిరుగుతున్న మోషే ఇప్పుడు ధైర్యవంతుడిగా మారిపోయాడు. విడిపించబడ్డాడు, బందీగా నుంచి విడిపించబడ్డాడు. అరణ్యను దాటుకున్నాడు, మిద్యాను యాత్రకి ఇత్రోను దాటుకున్నాడు. ఆ తర్వాత ధైర్యంతో కర్ర పట్టుకొని ఏ దేశం నుంచి పారిపోయాడో ఆ దేశంలోనికి వెళ్ళి చేతిలో కర్ర పట్టుకొని ఏకంగా ఈజిప్టు సామ్రాజ్య అధినేత అయిన ఫరో ఎదుటికి వెళ్ళి అతనితో ముఖాముఖిగా మాట్లాడాను. అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? 40 సంవత్సరాలు ఆ ధైర్యం ఎటుపోయింది? ఎందుకు లేదు 40 సంవత్సరాల ధైర్యం? వామ్మో, నేను ఐగుప్తిని చంపిన సంగతి ఫరోకి తెలిసింది, ఫరో ఏదైనా ఎప్పుడైనా నన్ను చంపేయచ్చు అనే మాట చెవిన పడగానే కనబడ్డాడా? మళ్ళా ఐగుప్తు నుంచి మిద్యాన దేశానికి పారిపోయినాడు. అవునా? ఇప్పుడు కర్ర పట్టుకొని ధైర్యంగా పోతున్నాడు ఈజిప్ట్ దేశానికి. తేడా ఎక్కడుంది? ఏం జరిగింది? పొదలో నుండి వాని కటాక్షము మోషే తల మీదకి వచ్చింది. పొదలో ఉన్నటువంటి కటాక్షము మోషే తల మీదకి వచ్చింది. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు పవర్ఫుల్ వెపన్గా మారిపోయాడు మోషే. ఒక శక్తివంతమైనటువంటి ఒక బాంబుగా, ఆయుధంగా, సాధనంగా మారిపోయాడు. కటాక్షము పొందుకున్న మోషే కర్ర తీసుకుని వెళ్ళి అలా ఆకాశం తట్టు చూపగానే ఆకాశం నుంచి ఈదురుగాలు వచ్చేసి, మిడతలు వచ్చేసి, అంటే ఆ కర్ర ఎటు చూపిస్తే అటు కార్యాలు, ఆ కర్ర ఎటు చూపిస్తే అటు ఘనమైన కార్యాలు. ఆ కర్ర తీసుకుని వెళ్ళి ఏటి నీళ్ళ దగ్గర ఏటి వైపు కర్ర చాపితే ఏటి నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయాయి. ఏటిలో ఉన్న చేపలన్నీ చచ్చిపోయాయి. ఐగుప్తు దేశమంతా రక్తంగా మారిపోయింది. ఎక్కడ నీళ్లు తాగుదామన్నా రక్తమే కనిపిస్తుంది. అరే, మోషే 40 ఏళ్ళు ఎక్కడున్నాడు? అరణ్యంలో. అంతకుముందు 40 ఏళ్ళు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు కదా. ఐగుప్తు సముద్రం తెలుసు, ఐగుప్తు ఏరు తెలుసు, ఐగుప్తు నీళ్లు తెలుసు. అంతకుముందు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళిండు, అన్ని చోట్ల తిరిగాడు కదా. అప్పుడెప్పుడు కూడా కానిది ఇప్పుడు కర్ర చూపగానే అన్ని శక్తిగల కార్యాలు అతను చేయగల కారణం ఏంటి? కటాక్షము. నీవెందుకు మనుషుల కటాక్షం కొరకు ప్రాకులాడుతావు? ఆయన ప్రేమించడాయే, ఆయన కనికరించడాయే, ఆమె ప్రేమించదాయే, ఆమె కనికరించదాయే, నా మీద జాలి చూపదాయే, నా మీద కనికరపడదాయే. ఏం చేస్తాడు? నీ దగ్గర ఉన్న దోసుకుపోతాడు ఎవడైనా. ఏం చేస్తాడు? ఒక వ్యక్తి నీ మీద కటాక్షించడం ద్వారా ఏం జరుగుద్ది? ఆ రోజు ఫుడ్ పెడతాడేమో, లేకపోతే 5 రూపాయలు ఇస్తాడేమో, 100 రూపాయలు ఇస్తాడేమో. ఏం జరుగుద్ది? మళ్ళా దేహియే కదా ఆ 100 ఖర్చు అయిన తర్వాత. 40 ఏళ్ళు అరణ్యంలో తిరిగినవాడు, దేవుని కటాక్షం లేకుండా తిరిగినవాడు, బందీగా ఉన్నవాడు బహుధైర్యంతో కటాక్షని పొందుకొని పవర్ఫుల్ కర్రను తీసుకొని ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు! కర్ర ఒకటేనా? తను ఎలా మారిపోయాడు? తను వెళ్ళిపోయి, బండా, మా ప్రజలు 30 లక్షల మంది ఉన్నారు, నువ్వు నీళ్ళు
బండలు తెలియదు ఆయనకి. అరణ్యంలో 40 ఏళ్ళు తిరిగాడు కదా, 40 ఏళ్ళు తిరిగాడు కదా. ఎన్ని రాళ్ళ మీద కూర్చోలేడు, ఎన్ని బండల మీద కూర్చోలేడు. మా చిన్నప్పుడు మాకు కూడా గేదెలు అవి ఉంటే వాటిని అక్కడ అవి మేస్తూ ఉంటే వెళ్ళి ఆ చిన్న చిన్న గుండ్ల మీద, బండ్ల మీద, ఆ చెట్ల కింద కూర్చునే వాళ్ళం కదా. 40 ఏళ్ళు అరణ్యంలో ఉన్నాడు కదా. ఎన్ని బండ్లు తెలవు ఆయనకి, బండ్లు తెలవవు. ఎన్ని గుండ్లు తెలవవు, ఎన్ని చెట్లు తెలవు ఆయనకి. ఇప్పుడు వెళ్ళిపోయి బండ, మా ప్రజలు దాహంతో ఉన్నారు, నువ్వు నీళ్ళు అంటే బండ చీల్చబడి తను మాత్రమే కాదు, తన చేతిలో ఉన్న కర్ర, 2 కూడా, తన చేతిలో ఉన్న వస్తువు కూడా శక్తివంతంగా మారిపోయింది. తను శక్తివంతంగా మారిపోయింది. అదే బండ దగ్గరికి వెళ్ళి ఒకసారి కోపంతో వెళ్ళి కర్ర పట్టుకొని ఏం మాట్లాడకుండా బండను 2 దెబ్బలు కొడితే వచ్చాయా నీళ్ళు? అదేంటి? దేవుని కటాక్షం పొందుకున్న వాని జీవితంలో జరిగే కార్యాలు ఇవి. ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రానికి వెళ్ళిపోయి ఏం చేశాడు? కర్ర, అదేంటి? కర్ర చాపి ఆ ఎర్ర సముద్రానంట ఇలా ఎర్ర సముద్రానికి ఎందుకు? మీ బకెట్లో నీళ్ళు పాయలు చేయండి. సముద్రానికి ఎందుకులే, మీ బకెట్లో వాటర్ ఉంటాయి కదా, ఇలా ఇలా పాయలు చేసి చూడండి ఒకసారి చేతులతోటి, అవుద్దేమో. అంత పవర్ఫుల్, అంత శక్తివంతంగా మారిపోయాడు, అంత శక్తివంతంగా మారిపోయాడు. దేవుడు అంటాడు, నా కటాక్షం నీ మీద ఉంది గనక నీవు ఐగుప్తు దేశానికి దేవునిగా రూల్ చేస్తావు అన్నాడు. నా కటాక్షం నీ మీద ఉండనిత్తును అంటాడు దేవుడు. మీరు నిర్గమకాండం 4వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఘనమైన కార్యాలు చేశాడు మోషే. ఒకరోజు వెళ్ళి ఫరోతో మాట్లాడి, నా ప్రజలు పంపిస్తావా లేకపోతే మిడతలు వస్తాయి చూడు అన్నాడు. రాత్రి పడుకున్నారు. తెల్లవారుజామున రాత్రి ఈదురుగాళ్ళు వచ్చేసి చుట్టూ ఉన్న దేశాల మిడతలన్నీ కూడా ఐగుప్తు దేశంలో వారి ఇళ్ళకి, వారి వాష్రూమ్లకి, వారి చెవులకి, వారి ముక్కులకి, వారి ఇళ్ళల్లో వండుకునే ప్లేట్ అన్నిట్లో మిడతల గుంపు నిండిపోయాను. దేవుని కటాక్షం పొందుకున్న వ్యక్తి జీవితంలో ఘనమైన కార్యాలు జరుగుతాయి. తన పితృడైనటువంటి అబ్రహాము జీవితంలో చూశాడు, తన జీవితంలో చూశాడు. కాబట్టి ఆ పొదలో నుండి వాని కటాక్షము యోసేపు తల మీదకి రావాలి అనుకుంటున్నాడు. పొదలో నుండి వాని కటాక్షము యోసేపు తల మీదకి రావాలనుకున్నాడు. కటాక్షం పొందుకున్న తర్వాత మోషే దేవుని కటాక్షం పొందుకున్న తర్వాత తాను విడిపించబడ్డాడు, తాను విడుదల పొందాడు. తర్వాత తన ప్రజల్ని విడిపించడానికి వెళ్ళాడు. ఇక్కడ అదే దీవెన యోసేపు మీద కూడా ప్రకటిస్తున్నాడు. నీ తల మీద దేవుని కటాక్షం వస్తే, పొదలోని కటాక్షం వస్తే నువ్వు విడిపించబడతావు. తర్వాత నీ సహోదరుని తల మీద కూడా అది వచ్చును. తాను విడిపించబడ్డాడు మోషే, తన ప్రజల్ని విడిపించడానికి కర్ర పట్టుకొని ముందుకెళ్ళాడు. ఇప్పుడు ఎవరి కటాక్షం కావాలి సంఘానికి? చెప్పండి. సంఘానికి కాదు, మీకు ఎవరు కావాలి? మీకు ఎవరి కటాక్షం కావాలి? ఎవరి కటాక్షము? ఎందుకు మీకు?
మీకు దేవుని కటాక్షం ఎందుకు? నేను అడిగినందుకు దేవుని కటాక్షం అన్నారు. ఎందుకంటే అసలు ఎందుకో మీకే తెలియదు. ఇప్పుడు దేవుని కటాక్షం కావాలి కదా, ఎందుకు కావాలి? ఇప్పుడు మోషే కర్ర శక్తివంతంగా మారిపోయింది కదా. దేవుని కటాక్షము మోషే మీదకి రాగానే మోషే శక్తివంతమైన వ్యక్తిగా మారిపోయాడు కదా. ఒకవేళ ఈ మాట ఎవరైనా సేవకుడు చేతులు నేను విన్నాను అనుకోండి, నా రోమాలను ఎక్కుపరుచుకుంటే, నేనెందుకు అంత శక్తివంతంగా మారకూడదు? నేనెందుకు అట్లా నా చేతుల్లో సాధనం అలా మారిపోకూడదు? నేనెందుకంటే ఘనమైన కార్యాలు చేయకూడదు? మోషేనే చేస్తాడా, నేనెందుకు చేయకూడదు? అంటే మోషే అలా చేయగలిగంటే మోషేకు దేవుని కటాక్షం ఉంది. ప్రభువా, నీ కొరకు ఘనమైన కార్యాలు చేయటకు నీ కటాక్షం కావాలయ్యా అనేవాడు. మీరైతే అసలు ఎందుకో తెలియదు, మీకు వస్తున్నాం పోతున్నాం అంతే. ఈ మాట రాత్రి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది. నేనెందుకు చేయకూడదు? మోషే చేసినట్టుగా నేనెందుకు చేయకూడదు? మోషే చేతిలో ఉన్న ఒక సాధారణ కర్ర శక్తివంతమైన కర్రగా మారినట్టుగా నా చేతిలో ఉన్న సాధారణమైన స్థితి ఘనమైన స్థితిగా ఎందుకు మారకూడదు? ఎందుకు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయకూడదు? నోటి మాటతో మోషే గొప్ప కార్యాలు చేసినప్పుడు నేను నోటి మాట పలికితే గొప్ప కార్యాలు ఎందుకు కలగవు? అవి కలగాలంటే కటాక్షం కావాలి. చెప్పండి, ఏం కలగాలి? దేవుని కటాక్షం కావాలి. చివరి మాట, దేవుని కటాక్షం మోషేకి ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు అన్నారు కదా దేవుని కటాక్షం కావాలని, ముగ్గురు అన్నారు కదా. ఒక ముగ్గురు నలుగురు మాకు దేవుని కటాక్షం కావాలన్నారు కదా, మిగతా వాళ్ళకి అవసరం లేదనుకోండి, ఆ ముగ్గురు నలుగురు కోసం చెప్తా. ప్రియుడ, మీరు ఇంతమంది కూర్చుంటే మీ ఇంతమంది కోసం వాక్యం చెప్తుంటే మీరందరూ వినిపోయి మారిపోయి రేపు దేవతల్లో కనిపిస్తారని ఏం కాదు. ఎవరో ఒక్కరు ఉంటారని, ఎవరో ఒక్కరన్నా చేంజ్ అవుతారు కదా. ఆ ఒక్కరన్నా ఆ ఒక్కరి కోసమే చెప్తాను నేను, మిగతా వాళ్ళకి అవసరం లేకపోయినా ఆ ఒక్కరి కోసమే. మోషే మీదకి దేవుని కటాక్షం రావడానికి ముందు దేవుడు ఏం చేశాడంటే, మోషే నా కటాక్షం నీ మీదకి రావాలి అంటే, నీ చేతిలో ఉన్నటువంటి కర్ర శక్తివంతంగా మారాలంటే, నువ్వు ధైర్యవంతమైన వ్యక్తిగా మారాలంటే, నువ్వు విడిపించబడి ప్రజల్ని విడిపించే స్థాయికి రావాలంటే, నీ నోటి మాట శక్తివంతంగా మారాలంటే మొదటగా నీ చెప్పులను విడిచి నా దగ్గరికి రా అన్నాడు. ఏం విడిచి? నీ చెప్పుల్ని విడిచి నా దగ్గర రా. అప్పుడు నా కటాక్షం నీ మీదకి వస్తుంది. చెప్పులు విడిచిన తర్వాత కదా దేవుడు మాట్లాడింది మోషేతో అన్ని విషయాలు. చెప్పులు విడిచిన తర్వాత కదా ఆ కర్రను పడేయమని చెప్పింది. చెప్పులు విడిచిన తర్వాత కదా ఆ కర్రకు శక్తివంతమైన కర్రగా మారిపోయింది. చెప్పులు విడిచిన తర్వాత కదా గొప్ప కార్యాలు చేసింది. ఏం విడవాలట? చెప్పండి, ఏం విడవాలి? విడిచిపెట్టి వచ్చారా? బయట. ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది పవిత్రమైన స్థలం. నీ చెప్పుల జోడును విడిచి నా దగ్గరికి రా, నా కటాక్షం నీ మీదకి వస్తుంది. అప్పుడు నువ్వు శక్తివంతమైన వ్యక్తిగా మారిపోతావు. నీ ఇంట్లో కొంచెమే ఉందా? అది సాధారణమైనదా? ఉపయోగం లేనిదా? దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే, ఆయన కటాక్షం నీ మీదకి వస్తే అది శక్తివంతంగా మార్చేస్తాడు. నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, నేను దేవుని మాటలు ముగిస్తాను. అది కొంచెమే. ఇప్పుడు సారేపత్ విధురాల ఇంట్లో ఉన్నది కొంచెమే కదా. ఎలా మారింది? అది ఎలా మారింది? ఆ కొంచెమట కరువు దినాలన్నీ ముగించేంత వరకు ఆ కొంచెము చాలా శక్తివంతంగా సమృద్ధిగా మారిపోయింది. ఎందుకు? బీద విధవరాలిపైకి దేవుని కటాక్షము. బీద విధవరాలు, ఆ వృద్ధురాలు
తన కొరకు తన ఇష్టంతో చేసుకున్న అప్పమును బలి చేసెను. తన ఇష్టాన్ని చంపివేశాను. తన ఇష్టాన్ని, తన ఆకలిని చంపివేసుకునేను. దేవుని మాట కొరకు తన ఇష్టాన్ని చంపివేసుకునేను. కొంచెము సమృద్ధిగా మారిపోయింది. కొంచెము కరువు దినాలన్నీ కూడా వాళ్ళు పోషించబడేలా జరిగిపోయింది. కటాక్షం రావాలంటే చెప్పులు విడిచిపెట్టు. ఏమా చెప్పులు? తెగిపోయిన చెప్పులు, అరిగిపోయిన చెప్పులు, తెగిపోయినా మళ్ళీ కుట్టుకొని వేసుకునే చెప్పులు, ఇవే. కాదా? తెంచేసావు, మళ్ళీ ఎందుకు కుట్టుకొని వేసుకుంటున్నావు? ఏ చెప్పులు అవి? మీ కాళ్ళకి వేసుకునే చెప్పులా? ఏ చెప్పుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ? ఏ చెప్పులు అవి? పాపం అనే చెప్పులు. పాపాన్ని తెంచేసావు, మళ్ళీ ఎందుకు కుట్టుకొని వేసుకుంటున్నావు? మీకు అర్థమవుతుందా? తెంచేసావు కదా, వద్దనుకున్నావు కదా, విడిచిపెట్టావు కదా, మళ్ళీ ఎందుకు పోయి వేసుకుంటున్నావు? వద్దని వదిలేసావు కదా, అది క్షేమం కాదనుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు అప్పుడప్పుడు సూదితో కుడుతున్నావు, అతుకు పెడుతున్నావు? అది పనికి మారింది, అది క్షేమం కలిగించేది కాదు, అది నీ జీవితానికి కీడు కలిగించేదని తెలిసిన ఆ పాపం ఉందే, ఆ పాపాన్ని మళ్ళెందుకు నీవు కుట్టుకొని అంటించుకొని మళ్ళీ వేసుకుంటున్నావు? దేవుని కటాక్షం నీ మీదికి రావాలంటే విడిచిపెట్టు. నువ్వు ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారాలంటే విడిచిపెట్టు. పాపం అంటే ఎక్కడికో వెళ్ళిపోకండి. దేవుని మాట వినకపోవడమే, ఆజ్ఞను అతిక్రమించడమే, ఆజ్ఞను పాటించకపోవడమే, దేవుడు ఒకటి చెప్తే నువ్వు మరొకటి చేయడమే, దేవుడు ఒకటి తలంస్తే నీ సొంత తలంపు ప్రకారం బ్రతకడమే, సేవకుడు ఒక మాట చెప్తే దేవుడు తన సేవకుని ద్వారా ఒక మాట చెబితే ఆ మాట ప్రకారం కాకుండా నీ ఇష్ట ప్రకారంగా చేయడమే, నీకు నచ్చినట్టు చేయడమే పాపం. కొందరైతే అస్సలు విధేయత ఉండదు, కొందరైతే ఎక్కడ దీన మనసు కనిపించదు. మందిరానికి వచ్చిన అవిధేయులుగానే కనిపిస్తారు, అహంకారులుగానే కనిపిస్తారు, మందిరంలో తను తాను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విడిచిపెట్టు. కటాక్షం నీ మీదికి రావాలి అంటే అబ్రహాము తల మీద కటాక్షం ఎలా వచ్చిందంటే అబ్రహాము తన ఇష్టాన్ని చంపాడు. కొందరికి అబద్ధాలు ఆడడం ఇష్టం. ఏం చేయాలి? ఇష్టం అంటే ఇష్టమే, అలా ఆడితేనే వాళ్ళకు ఆ రోజు భోజనం చేసినంత సంతృప్తి కలుగుద్ది, లేకపోతే కలగదు. ఒక్క అబద్ధం అన్నా ఆ రోజు చెప్పాలి. వాళ్ళు ఏదైనా వాళ్ళు కావాలని చెప్పరు, అది వాళ్ళకి అలవాటు. వాళ్ళ జీవితంలో అది ఏమంటారు, దాన్ని అలవాటు అనొద్దు, ఆ జీవితంలో భాగం అది. ఇప్పుడు అవయవాలు మన దేహంలో భాగం కదా, కన్ను ఒక భాగం, చెయ్యి ఒక భాగం, అబద్ధం ఒక భాగం. ఒకవేళ ఆ భాగాన్ని తీసివేస్తే అసలు ఆ రోజు అలా బ్రతకలేరు, రక్తం గారిపోయి చచ్చిపోయినట్టుగా ఫీల్ అయిపోతారు. కాబట్టి ఒక్కటన్నా ఫోన్లోనైనా లేకపోతే ఎదురుగున్న వ్యక్తులతో ఒక్కరోజు ఆ ఒక్కటే కాదు 1000 ఆడతారు అనుకోండి, నేను ఒకటే చెప్తున్నా. ఏం చేయాలి? ఆ జోడు విడిచిపెట్టు, ఆ చెప్పుల జోడును విడిచిపెట్టు. దేవుని కటాక్షం నీ మీదికి రావాలి అంటే దాన్ని విడిచిపెట్టు. దేవుని కటాక్షం నీ మీదికి రావాలంటే అహంకారాన్ని విడిచిపెట్టు. ఆ చెప్పుల జోడు పేరు మీద మీరు ఏదైనా రాసుకోండి,
మీరు వేసుకునే చెప్పుల జోడి మీద కాదు. ఏది ఉందో నాకు తెలియదు కదా, మీకు బాగా తెలుసు కదా. కొందరికైతే ఓర్వలేనితనం ఉంటుంది, విడిచిపెట్టు. కొందరికి అసూయ ఉంటుంది, విడిచిపెట్టు. కటాక్షం నీ మీదకి రావాలంటే నీ పని చేయి. నాకు దేవుని కటాక్షం ఎందుకండి, నాకు మనుషుల కటాక్షం, అబద్ధాల కటాక్షం ఉంటే చాలనుకుంటే మీకు అది వాక్యం. దేవుని కటాక్షం కావాలనుకునే వారికి సాధారణంగా ఉన్న మీ స్థితి శక్తివంతమైన స్థితిగా దేవుడు మార్చడానికి, ఆయన కటాక్షం మీకు కలగాలి అంటే మొదటగా నీ ఇష్టాన్ని బలిగా చేయి. నువ్వు వేసుకున్న పాపపు చెప్పుల జోడుని విడిచిపెట్టి రా. పొదలోనే ఉన్న కటాక్షం నీ తల మీదకి వస్తుంది. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల ఉంచి కళ్ళు మూసుకోండి. తల ఉంచి కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన ఆశ్రయంతో ఆరాధన ముగించుకుందాం. పాస్టర్ క్లుప్తంగా ప్రార్థిస్తుండగా అందరూ కూడా ఏకీభవిద్దాం. మహిమగల యేసయ్య, కృప కలిగినటువంటి తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుత్థానపు ఉదయకాల సమయము నుండి ఈ మధ్యాహ్నము వరకు మీ ప్రత్యేకమైన సన్నిధిని, ప్రసన్నతను మాతో కూడా ఉంచి మమ్మలను బలపరిచిన విధము కొరకు కృతజ్ఞతలు స్వామి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా మహిమను పొందుకొని వాక్య పరిచర్య ద్వారా నీ ప్రియ బిడలమైన మాతో ముచ్చటించి మమ్మను తేటపరిచి నాయనా నీకు స్తోత్రం. నాయనా నీ ఎదుట నిర్దోషులుగా నిలువబడుట కొరకు మీ ప్రత్యేకమైనటువంటి వాక్కును వెలువరిచిన విధము కొరకై మహిమ, కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభువైన దేవా, మందిరముగా పోగవుచున్నటువంటి మేము, నీ కొరకు సంఘముగా కట్టబడుచున్నటువంటి మేము ప్రభువ, ఇదిగో నీ కటాక్షము లేని వారిగానే ప్రభువ భక్తి చేస్తున్నామని మీరు మాతో మాట్లాడుతున్నారు. పరమందున్నటువంటి దైవమా, నీవు సమస్తమును ఎరిగిన దేవుడవయ్యా. మేము నిలుచుని ఉండుట, మేము సంచరించుట, మేము మాట్లాడుట అయ్యా మా స్థితిగతులు ఎరిగి ఉన్న దేవుడవు నాయన. అయ్యా మేము మీ కటాక్షము లేనటువంటి వారిగా ఉన్నాము గనుకనే నేడు ప్రత్యేకించి మీ దాసుని ప్రేరేపించి దాసుల ముఖాంతరముగా మమ్మలను సంధించినందుకు మీ నామాన్ని స్తుతిస్తున్నాం. అయ్యా నీ కటాక్షం మా పైన ఉంటే నా తండ్రి ఘనమైన కార్యములు మేము చేయగలుగుతాం. మీ కటాక్షం మా పైన ఉంటే దీర్ఘాయువును మేము సంపాదించుకుంటాం. మీ కటాక్షం మా పైన ఉంటే ప్రభు అన్ని రకాలుగా మేము వర్ధిల్లుతాము నాయన. అయ్యా అబ్రహామును మీరు మా ముందుంచి ప్రభువైన దేవానికి స్తోత్రం. అబ్రహాము పైకి నీ కటాక్షము వచ్చిన కారణాన ఇదిగో నా తన్ని ఆ కుటుంబంలో ప్రభ సంతోషమును నిలువబెట్టావు ప్రభ. ఆ కుటుంబము నెమ్మది కలిగి ఉన్నది నాయన, సంతోషము కలిగి ఉన్నది ప్రభ. ఇదిగో అబ్రహాము మీదికి నీ కటాక్షము రావడానికి నాయన అబ్రహాము అయ్యా తన ఇష్టాన్ని నీ ఎదుట బలి అర్పించేశాడు. తన ఇష్టాన్ని నీ ఎదుట బలిగా అర్పించాడు ప్రభ. ఇదిగో తన ఇష్టాన్ని చెయ్యలేదు నాయన, తన ఇష్టాన్ని నా ప్రభ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించలేదు, పరుగులు పెట్టలేదు ప్రభువ. తన ఇష్టాన్ని నాయన నీ మాటకు నా తండ్రి లోబడి అయ్యా నీ ఎదుట బలి ఇచ్చాడు గనుక నీ కటాక్షమును పొందుకొని నాయన సంతోషముగా ఉన్నాడు నాయన. నీ కటాక్షమును నొందుకొని ప్రభా ఇదిగో నేటి వరకు విశ్వాసులందరికీ తండ్రిగాను అయ్యా మీకు స్నేహితుడుగాను పిలువబడ్డాడు నాయన. అయ్యా నీ నామానికి మహిమ కలుగునుగా. ఇదిగో నా తండ్రి మోషే ప్రభ 40 సంవత్సరాలు అరణ్య జీవితంలో సంచరిస్తూ అరణ్య పాలైన తన జీవితాన్ని నాయన నీ కటాక్షము నొందినప్పుడు అయ్యా నీకు వందనములు. నా తని అనేక మంది ప్రజలను నడిపించగలిగినటువంటి నాయకత్వపు లక్షణాలను మీరు అనుగ్రహించారు. నాయకునిగా మీరు నిలువబెట్టారు. ఇదిగో ప్రభు అనేక మంది ప్రజలను విడిపించి గొప్ప కార్యముల గుండా వారిని నా తని నడిపించగలుగుటకు నా తని బలమైన సాధనముగా వాడుకున్నారు. మోషే మీదికి మీ కటాక్షము రావడానికి నాయన మోషే నా తండ్రి తన చెప్పులు తన పాదరక్షలు విడిచిపెట్టి పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో నిలిచి ఉన్నటువంటి వ్యక్తిగా ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. సంఘముగా నీ ఎదుట నిలవబడుతున్నటువంటి మేము నాయన రకరకాల చెప్పుల జోడులను కలిగి ఉన్నాము నా తండ్రి. మీకు విరుద్ధమైనటువంటివి, ఆయాసకరమైనటువంటివి, మాటి మాటికి మీ గాయములను రేపేటువంటి చెప్పులను ప్రభువ రకరకాలైనటువంటి చెప్పుల జోళ్ళను మేము నాయన ధరించుకొనియే నీ సన్నిధిలో నిలవబడుతున్నాం, పరిశుద్ధ స్థలంలో నిలవబడుతున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. అయ్యా నీకు వందనాలు. మేము చేసినటువంటి దానికి కారణంగానే నాయన ఇంకను మీ కటాక్షమును మేము అనుభవించని వారిగా, ఆ కటాక్షము క్రిందికి మేము రానటువంటి వారిగా ఉంటున్నాం.
ప్రభువా, నేడు మీరు మాతో మాట్లాడినటువంటి మాట కొరకు స్తోత్రములు తెలియజేస్తున్నాం. నీవు మాట్లాడవు గనుక ఇకనైనా ప్రభువా అయ్యా, ప్రతి విధమైనటువంటి పాపము, అవిధేయపు, అతిక్రమము, లోబడని మనసు, ఎదురు తిరిగే మనసు అయ్యా, పరిశుద్ధ ఆత్మను నాయన అనగద్రొక్కేటువంటి ఆత్మ స్వభావాన్ని నాయన బయటికి రానివ్వనటువంటి నా తండ్రి వ్యతిరేకతలన్నీ మాలో నుండి నాయన తొలగిపోవడానికి వాటిని మేము దూరముగా విడిచిపెట్టి నాయన నీ పరిశుద్ధ స్థలములలో మేము నిలవబడడానికి సహాయము చెయ్యండి. అలాగూ చేసి నీ కటాక్షమును మేము పొందుకోవడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రమునైనా ఈ దినం మీరు మాతో మాట్లాడారు. ఇదిగో నా తండ్రి, మా ఇష్టాన్ని నీ ఎదుట బలి ఇచ్చి అయ్యా నీకు స్తోత్రం, విరుద్ధమైన ప్రతి పాపాన్ని, చేదును ప్రభువా అయ్యా దూరంగా విడిచిపెట్టి మేము పరిశుద్ధులముగా నీ ఎదుట నిలవబడినప్పుడు నీవు మమ్మల్ని కటాక్షిస్తానంటున్నావు. నీ కటాక్షమే గనుక మా మీద ఉంటే నా తండ్రి ఉన్నతమైన స్థితిలో, చరిత్ర సృష్టించగలిగినటువంటి స్థితిలో అయ్యా నీవు మమ్మల్ని వాడుకుంటావు. మేము అయ్యా సాధారణమైన వ్యక్తులమే, మా వల్ల ఏది కాదు. కానీ నాయన నీ ఘనమైన నామమును బట్టి, నీ కటాక్షమును బట్టి అసాధారణమైనటువంటి కార్యములు చేయగలిగిన అభిషేకాన్ని ప్రభువా మీరు మా మీదికి విడుదల చేసి వాడుకునే దేవుడవు కనుక ఈ మాటలు మా వినికిడిలో మాకు ఆశీర్వాదకరంగా నెరవేర్చబడునుగాక నాయన, మాకు దీవెనకరంగా మార్చబడునుగాక నాయన. నీ కటాక్షమును పొంది అనేకమైన ఘనకార్యముల గుండా సాగి వెళ్ళుదుముగాక నాయన. నీ కటాక్షము పొంది అనేకులకు దీవెనకరముగా ఉందుముగాక నాయన. ప్రభు అయిన దేవా, నీకు వందనాలు. ప్రార్థనలు విని సమాధానం ఇచ్చే దేవుడవు, ఆమెనని పలికి ఇటు కార్యములను ప్రభు, ఇటు మాటలు మా మీద సిద్ధింపజేసే దేవుడవు గనుక ఈ మాటలన్నీ మాలో నెరవేర్పులోనికి రాగలుగుటకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఇంకనూ నీ కటాక్షము కొరకు ప్రార్థించని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ప్రభు అయిన దేవా, మొండి మనసు, వాత వేయబడిన మనసు, బండ వంటి మనసు పూర్తిగా తొలగింపబడి వాక్యమును అర్థం చేసుకొని పూర్ణాంగీకారమైనటువంటి మనసుతో వాక్యమును హృదయ లోతుల్లోనికి తీసుకొని ఇహము నుండి పరము వరకు ప్రయాణము చేయుటకు కావలసిన శక్తిని పొందుకోవడానికి బిడ్డలందరికీ సహాయము చేయమని వేడుకుంటున్నాం. మన్నించిన ఆయన నీ అనుగ్రహం వారికి నీ తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. విత్తబడిన కానుకలు దీవించి ఆశీర్వదించండి, రెట్టింపు ఫలమును కలిగించండి. ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను దీవించి వర్ధిల్ల చేయండి. ఈ దినం రాలేకపోయినటువంటి వారిని సైతం నీ సన్నిధికి అప్పగిస్తున్నాను. బిడ్డలందరికీ క్షేమాన్ని ప్రసాదించమని వేడుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామము పేరటనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వదించుకుందాం. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఈ దినం ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కుటుంబానికి ఇది మొదలుకొని అని రాకడ వరకు సదాకాలం తోడేండి మొదలు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది కరంద కొట్టిన నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు దేవుని దీవించునుగాక. ఆమేన్.